బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. అధికారం ప్రతిపక్షం అని తేడా లేకుండా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూల్చేస్తోంది. ఎంతటి వారి కట్టడాలైనా చర్యలు తప్పవని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీంతో రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది ప్రభుత్వం. అక్రమ నిర్మాణాల వెనుక బడాబాబులు ఉండడంతో రంగనాథ్కు ముప్పు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆయన ఇంటి వద్ద భద్రత మరింత పటిష్టం చేసింది ప్రభుత్వం. కమిషనర్ రంగనాథ్ ఇంటి సమీపంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా అందిస్తారు. రానా, చెప్పండి. ఇటీవలకు హైడ్రాకి ఆయన కమిషనర్ అయిన తర్వాత రంగనాథ్ అనేక రకాలైనటువంటి డేర్ డిసిషన్స్ తీసుకొని ఈ ఎన్కన్వెన్షన్ తో పాటు ఇతర రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఈ చెరువులు ఆక్రమించినటువంటి ప్లేస్ లో ఏదైతే భవనాలు నిర్మించారో అవన్నీ కూడా ఆయన పూర్తి స్థాయిలో నేలమట్ట చేస్తున్నారు. దానితో పాటు కొంతమంది ఇల్లీగల్ గా కూడా చెరువుల్ని కనపడకుండా చేసినటువంటి ప్లేసుల్లో ప్లాట్లుగా ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద అంతస్తులు కూడా కట్టారు. అవన్నీ కూడా ఆయన నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకి కాంత భద్రత అనేది పెంచాలని కూడా భావిస్తుంది. కాకపోతే గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామాల వల్ల ఆయనకి కొంచెం ప్రమాదం పొంచి ఉందనేది కూడా ఇంటెలిజెన్స్ ఆయనని హెచ్చరిస్తే, దీంతో ప్రభుత్వం కూడా పూర్తిగా ఆయన ఆఫీస్ దగ్గర అలాగే ఆయన నివాసం ఉంటున్నటువంటి మధురానగర్ లో ఉన్నటువంటి ఇంటి దగ్గర కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఒక అవుట్ పోస్ట్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యం కాబట్టి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా వివరాలు సేకరించిన తర్వాత ఆయన ఉన్నటువంటి నివాసం పక్కనటువంటి వారు కానీ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారైనా అన్ని వివరాలు కూడా వారు సేకరిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే ఇంకా ఈ వారంలోనే ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మరొక భారీ భవంతులను కూడా కూల్చిపోతున్నారని సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ కూడా ఆయన హెచ్చరించింది. సో కూల్చివేతలు కొంతమంది పర్సనల్ గా తీసుకుంటున్నారు, కావాలని రంగనాథ్ ఇవన్నీ చేస్తున్నారనే ఉద్దేశంతో కూడా తిప్పుతున్నారనేది కూడా ఇంటెలిజెన్స్ కి సమాచారం వచ్చింది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయనకి భద్రత కల్పించాలని కూడా ప్రభుత్వం భావించి ఈ రోజు నుండి చర్యలు చేపట్టడం. థ్యాంక్ యూ రానా.